తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. 1 నుంచి 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి. ఇప్పటికే చాలామంది అయితే అన్న 30 గుంటలు ఉంది, మాకైతే అమౌంట్ క్రెడిట్ అయిందన్న నిన్న సాయంత్రం చూసుకున్నట్లయితే. అన్న 500 రూపాయలు బోనస్తో కలిపి మాకు ఎకరాకు 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పడ్డాయన్న. సన్నలు పండించిన రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడుతున్నాయి. సో మీ అందరికీ కూడా అలా గ్రామాల వారీగా అలా మండలాల వైజ్గా మీ జిల్లాల నుంచి అయితే ఈ ఖాతాలో జమ అవుతున్నాయి అన్నమాట. సో మీరందరూ కూడా రైతులు వెంటనే ఏ జిల్లాలో ఇంతవరకు అమౌంట్ నిధులు విడుదల చేసారు అనే విషయాలకు ఒకసారి వెళ్ళినట్లయితే, ఇప్పటికే చూసుకున్నట్టయితే మనం మేడ్చల్ నాగర్ కర్నూలు జిల్లాలో కానివ్వచ్చు, నల్గొండ జిల్లాలో కానివ్వచ్చు, నిర్మల్ జిల్లాలో కానివ్వచ్చు రైతు భరోసా అమౌంట్ 30 గుంటల నుంచి 40 గుంటల వరకు అయితే, అంటే 1 ఎకరం ఉన్న దాదాపు రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారు, అమౌంట్ అయితే మేము విడుదల చేస్తున్నాం, ఎలాంటి ఎలక్షన్స్ వల్ల ఈ అమౌంట్ అయితే విడుదల చేయట్లేదు. ఇప్పటికే రైతుకు పంట పెట్టుబడి సాయం అనేది చాలా ఆలస్యమైంది. సో ఈ యొక్క దృష్టి ఉంచుకొని అందరూ కూడా ఈ డబ్బులకు సంబంధించి పొందగలరు. మీకు అందరికీ కూడా అమౌంట్ అయితే ఈ 2-3 రోజులలో క్రెడిట్ అయితే అవుతున్నాయి. సో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయితే ఈ అమౌంట్ అయితే మేము విడుదల చేస్తలేం. రైతులకు పంట పెట్టుబడి సాయం, పంటకి ఇప్పటికే మందు బస్తాలకు కానివ్వచ్చు, ఇతర అవసరాలకు అయితే ఈ అమౌంట్ అయితే విడుదల చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని జిల్లాల వారీగా ఈ అమౌంట్ అయితే మొత్తం రైతుల ఖాతాలోకి అయితే నగదు జమ అయింది. ఇంకా దాదాపు రైతులందరికీ కూడా ఈ నెల 23వ తేదీలోగా ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుంది. సో మీకోసం నేను రేవంత్ రెడ్డి గారు, మీ ఎనిమినెల రేవంత్ రెడ్డి గారు అంటే మీ అందరికీ కూడా ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో అందరికీ కూడా ఇప్పటికే రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే 1 ఎకరం వరకు అయితే అమౌంట్ అయితే పడ్డట్టు సమాచారం అన్నమాట. ఈ 2-3 ఎకరాల వరకు కూడా అక్కడక్కడ అమౌంట్ అయితే పడుతున్నాయి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఢిల్లీ పర్యటించిన తర్వాత ఈ నెల 23వ తేదీన కేబినెట్ భేటీ ఉందన్నమాట. ఈ కేబినెట్ భేటీలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే 23వ తేదీలోగా 10 ఎకరాల వరకు అయితే క్రెడిట్ అయితే అవుతాయని అయితే తెలియజేశారు. ఒక స్పష్టత అయితే ఇచ్చారన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మీ అందరికీ కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తున్నాం. సో ఇప్పటికే మేము చూసుకున్నట్టయితే చాలా ఆలస్యమైంది. సో ఎందుకు ఆలస్యమైందంటే దీనికి సంబంధించి మేము సర్వేలు చేపట్టాం, రైతులకు అర్హులైన రైతులకే పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తామని అయితే తెలియజేశారు. సో ఇప్పటికే మరి ఎన్నికలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అనేమైతే మేము అంతా సిద్ధం చేశాం. సో ఎవరు కూడా వర్రీ అవ్వకండి, అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతుంది అని అయితే తెలియజేశారనమాట. శాటిలైట్ సర్వే నివేదికను అయితే ప్రభుత్వం పరిగణలోకి అయితే తీసుకోవట్లేదు. మీ అందరికీ కూడా ఈ సంబంధించి కూడా అమౌంట్ అయితే పడుతుంది. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, మొన్నటి నుంచి వెళ్ళే అమౌంట్ అయితే పడుతుంది అని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో మీ అందరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ వెంటనే షేర్ చేయగలరనమాట. ఈ నెల 17వ తేదీ నుంచి అమౌంట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు భరోసా నిధులు ఇంకా విడుదల చేయలేదంటే, లేదండి విడుదల చేశారు. 30 గుంటల నుంచి 1, 2, 3 ఎకరాల వరకు అయితే ఈ అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో రైతులందరికీ కూడా షేర్ చేయండి.